హాయ్ అండి. ఈరోజు వీడియోలో సూజీ రవ్వతో వడల్ని చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఒక్కొక్కసారి ఏం చేయాలో తోచినప్పుడు ఇలా సూజీ రవ్వ ఉంటే చాలండి, ఈజీగా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్గా అయితే భలే టేస్టీగా ఉంటాయండి. ఈ వడల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఒక అర స్పూను సాల్ట్ని వేసుకోవాలి. ఒక స్పూను ఆయిల్ని వేసుకొని ఈ వాటర్ని మరగనివ్వాలి. ఇలా వాటర్ మొత్తం మరుగుతున్నప్పుడు 2 కప్పుల వాటర్కి 1 కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి. అదే అండి, ఉప్మా రవ్వను వేసుకొని ఉండలేమీ కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ వాటర్లోకి ఉప్మా రవ్వను వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. మనం గరిటతో కలపకుండా ఉప్మా రవ్వని డైరెక్ట్గా వాటర్లో వేసుకున్నట్టయితే ఉప్మా రవ్వ అనేది గడ్డలుగా కడుతుందండి. అందుకోసం ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూ కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్లోనే ఇలా దగ్గరగా అయిపోతుందండి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ప్యాన్ మీద ప్లేట్ని పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఈ ఉప్మా రవ్వని చల్లారనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మనం తాగగలిగేంత వేడున్నప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ ఉప్మా రవ్వలో ఇది మొత్తం కలిసే విధంగా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత చేతిని తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని చేతితోనే ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని మధ్యలోకి హోల్ పెట్టుకొని వడల్ని ప్రిపేర్ చేసుకోవడమే. చాలా ఈజీ. ఇలా ప్రిపేర్ చేసిన వడల్ని ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వడల్ని ఆయిల్లోకి వేసుకోవాలి. మనం ఒకేసారి కవర్ మీద కనుక 4-5 వడల్ని ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఒకేసారి ఆయిల్లోకి వేసేసుకోవచ్చు. మనం వడల్ని ఆయిల్లోకి వేయగానే వెంటనే గరిటతో కదపకూడదండి. అలా కదిపినట్లయితే పిండి అనేది గరిటకి అంటుకొని వడ షేప్ అనేది కరెక్ట్గా ఉండదు. అంతేకాకుండా వడ కూడా విరిగిపోతుంది. ఒకవైపు ఫ్రై అయ్యేంత వరకు ఆగి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ వడలు ఫ్రై అవడానికి కొంచెం టైం పట్టిద్దండి. మనం మంటని హై ఫ్లేమ్లోనే చక్కగా వీటిని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులు ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా సూజీ రవ్వతో వడల్ని ప్రిపేర్ చేశాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వడల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే ఈవినింగ్ స్నాక్గా బాగుంటాయి అనిపించిందండి. కొంచెం క్రిస్పీగా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.